హలో ఫ్రెండ్స్, 8 మే 2024న గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాలేజీలో శరీర అవయవ దానంపై జరిగిన అవగాహన సదస్సు అద్భుతంగా జరిగింది. డాక్టర్ ఏ హిమబిందు గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ ఎనాటమీ, కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ఇందులో డాక్టర్ కేపీ రావు గారు, ట్యూటర్ ఆఫ్ ఎనాటమీ, మరియు డాక్టర్ జిఎం కృష్ణారావు గారు, డైరెక్టర్ ఎకాడమిక్స్, మరియు డాక్టర్ సత్యవర ప్రసాద్ గారు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్గా సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీమతి గూడూరు సీతా మహాలక్ష్మి గారు పాల్గొన్నారు. ఆ ట్రస్ట్ తరఫున శ్రీమతి ఎస్ ఇందిరా గారు, శ్రీమతి నర్రా సీతా మహాలక్ష్మి గారు, శ్రీమతి అరుణ గారు, శ్రీమతి సురేఖ గారు, శ్రీమతి రామేశ్వరి గారు మరియు వినోద్ బాలు గారు పాల్గొన్నారు. ఇప్పుడు వినోద్ బాలు గారు ఏం మాట్లాడారో విందాం. ఈ ఉద్యమానికి అంటే నేను ఎప్పుడు ఆవిడ గురించి ఏమనుకుంటానంటే, రక్తదానం చేయండి అని ఈ రోజుల్లో 2024లో అడిగితేనే నీకేం పోయిందిరా, నా బ్లడ్ కదా, నువ్వు ఈజీగా అడుగుతావు అని మనసులో అనుకునే సమాజంలో ఎప్పుడో 50 ఏళ్ళ క్రితమే మీరు చనిపోతే మీ బాడీని మాకు ఇవ్వండి అన్న గుండె ధైర్యానికి నేను ముందుగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి గూడూరు సీతామహాలక్ష్మమ్మ గారికి. అలాగే సరిహద్దుల్లో ఉండేవాడిని సైనికుడు అంటారు. వాళ్ళు దేశాన్ని కాపాడుతారు, మీరు దేహాన్ని కాపాడుతారు, మీరు సమాజంలో కూడా ఒక సైనికుడితో సమానం. నాకు అలాంటి మెడికోస్ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక 10 నిమిషాలే మాట్లాడతా, జస్ట్ మీ ఫ్రెండ్ లాగే మాట్లాడతా. మీరు చాలా ఫ్రీగా ఉండండి. ఎంతవరకు ఏదో నిజంగా ఏదో అనాటమీ క్లాస్ లాగా ఇలా ఉండొద్దు, ఫ్రీగా ఉండండి. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయిందని బిందు మాధవి మేడం గారు నాకు వస్తున్న దారిలో చెప్పడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మీరు ఎంతమంది బ్లడ్ డొనేషన్ చేశారు? ఒక్కసారి బ్లడ్ డొనేషన్ చేసిన అబ్బాయిలందరికీ కూడా కేవలం అమ్మాయిలు మాత్రమే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అలాగే ఎక్కడో చూశారు, ఎవరో బ్లడ్ డొనేషన్ చేశారు అమ్మాయి, ఇద్దరు. వాళ్ళిద్దరికి గాజువాక వినబడాలి, నాది గాజువాక, అంత దూరం వినబడేటట్టు గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. ఈ తరగతిని అంటే ఈ క్లాస్ రూమ్నే మనం ఒక భారతదేశంగా భావిద్దాం. ఈ దేశంలో కేవలం రక్తదానం చేయడానికి అబ్బాయిలకు మాత్రమే ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంది. అమ్మాయిలందరికీ కూడా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల, మన జెనెటికల్ ప్రాబ్లం, మన ఇండియాలో ఉన్న వారసత్వం జన్యుతత్వం వల్ల మనందరికీ కూడా హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల మీరు ఎవరు ఇవ్వలేకపోతున్నారు అనేది నా ప్రగాఢమైన భావన. ఎందుకంటే నేను చాలా రక్తదాన శిబిరాలు నిర్వహించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బాయిలు అందరూ ఇస్తారు. ఎందుకంటే మేల్ చేసేవాడిని మేల్ అంటాను నేను. అలాంటి మేల్స్ అందరూ కూడా ఎప్పుడు ఇస్తారు. కానీ చాలామంది చెప్పే డైలాగ్ ఏంటంటే, నా రక్తంలోనే భయం లేదురా, నేను ఎవరికి భయపడను అంటారు. కానీ రక్తం ఇవ్వడానికి భయపడే వాళ్ళని రోజుకి నేను కొన్ని వేల మందిని చూస్తాను. కానీ నేను ఎన్ని కాలేజీలు, ఎన్ని ఉమెన్స్ కాలేజీకి వెళ్ళినా కూడా, ఆదిత్య కాలేజ్ ఉమెన్స్, అలాగే విజ్ఞాన్ ఉమెన్స్, అలాగే ఎక్కడ ఏ ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళినా కూడా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు బ్లడ్ ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు ఉత్సాహం చూపెడతారు. కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఇవ్వలేరు. నేను అప్పుడు అనుకుంటాను ఆ మనసులో, వీళ్ళకి అంటే అబ్బాయిలకి ఇవ్వడానికి భయపడే వాళ్ళు అమ్మాయిలు ఎందుకు భయపడట్లేదు అంటే, భయం అనే అబ్బాయిని ప్రసవించిన వ్యక్తి ఒక తల్లి కదా, బిడ్డల కన్నా తల్లికి బ్లడ్ ఇవ్వడం ఒక లెక్క కాదు. అందుకే వాళ్ళు ఎవరు కూడా బ్లడ్ ఇవ్వడానికి భయపడరు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఒక కాలేజీలో 129 మంది అమ్మాయిలు రక్తదానం చేయడం జరిగింది. ఇది రికార్డ్. 800 మందిని స్క్రీనింగ్ చేస్తే. నేను గట్టిగా మీకోసం చెప్తున్నాను. సో నేను ఎప్పుడు ఏమంటానంటే,
ఫస్ట్ టైం ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు ఈ రక్తదాన ఉద్యమానికి ప్రధానమైన బలం, బలహీనం, శత్రువు, మిత్రువు తల్లులు. నేను ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు నేను బ్లడ్ డొనేషన్ చేస్తాను అని ఏదో చెప్పాను. తిట్టారు. వినకుండా నేను వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేశా. నాది B నెగిటివ్. వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. 18 ఏళ్ళు దాటి జస్ట్ 19 ఇయర్స్కే బ్లడ్ డొనేషన్ చేశా. కానీ తల్లి వాక్కు దైవ వాక్కు అన్నట్టు ఆవిడ చెప్పినట్టే నేను కళ్ళు తిరిగి పడ్డా. కళ్ళు తిరిగి పడిన దెబ్బ కన్నా పక్కన ఉన్న స్నేహితులు ఎప్పుడు పడతాడని చూసే స్నేహితులు వెంటనే ఇంటికి వెళ్ళి, ఆంటీ ఇలాగా వినోద్ బ్లడ్ ఇచ్చాడు, కళ్ళు తిరిగి పడిపోయాడని ఇంకా 4 అక్షంతలు ఎక్స్ట్రా ఇచ్చారు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను సింగిల్ డోనర్ ప్లేట్లెట్, మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది, SDP అంటారు, సింగిల్ డోనర్ ప్లేట్లెట్, బ్లడ్ అండ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 69 సార్లు నేను నా రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మా మదర్ తిడతారు, నేను ఇప్పుడు చెప్పను, ఇంటికి వెళ్ళి పడుకుంటా, నా చేతికున్న స్టిక్కర్ చూస్తారు, 2 రోజు ఒక గ్లాస్ పాలు ఎక్స్ట్రా ఇస్తారు. అంటే చదువుకొని నా తల్లిని నేను మాటలతో కాదు చేతలతో తన్ని మోటివేట్ చేయగలిగాను. ఎవరినైనా సరే మనం అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ప్రతి వ్యక్తి కూడా ఈ సమాజంలో మార్పుకి సిద్ధపడతారు అనేది నా ప్రగాఢమైన భావన. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటామంటే నీ తల్లి రుణం తీర్చుకోవడం అంటే నీ తల్లిని బాగా చూసుకోవడం కాదు. నీ తల్లి నీకు ఇచ్చిన రక్తాన్ని ఎక్కడో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ తల్లికి అందించి ఆ తల్లి పడ్డ ఆనందాన్ని నీ తల్లితో నువ్వు పంచుకున్నప్పుడు నీ తల్లి కళ్ళల్లో పొందిన ఆనందమే నిజమైన మానవత్వం, అదే సేవా తత్వం. మా మదర్కి నేను ఇలా డైలాగ్తో చెప్పలేదు, నా ఆచరణతో చెప్పా. అలాగే చాలా మందికి అర్థం అవడానికి ఇలాగ నా భావాన్ని, భావజాలాన్ని ఇలాగా సమూహాలతో పంచుకుంటూ ముందుకు వెళ్ళి, నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, స్త్రీలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ దేశానికి సంవత్సరానికి 4 కోట్ల యూనిట్లు కావాలి. కానీ మనం 1 కోటి యూనిట్లు మాత్రమే సేకరించగలుగుతున్నాం. దీన్ని అధిగమించాలి అంటే స్త్రీలందరూ కూడా రక్తదానం చెయ్యక్కర్లేదు. స్త్రీలందరూ కూడా రక్తాన్ని ఎక్కించుకునే పరిస్థితికి రాకుండా ఉంటే ఈ దేశానికి సగం యూనిట్లు మిగిలినట్టే. ఎందుకు సాధారణమైన సమూహాలతో నేను పంచుకున్న దానికి పెద్ద అర్థం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ నేను వైద్యులను ఎలా అనుకుంటానంటే, దారిలో వచ్చిన నా మనసు కనిపించింది ఏంటంటే, దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం ఎంత పవిత్రతో వైద్యులు అంతకన్నా పవిత్రులు ఈ సమాజానికి. మీకు అర్థమైతే గట్టిగా కొట్టండి. అంటే ఇందాకలా అమ్మగారు చెప్పినట్టు మీరు ఒక పేషెంట్లా మాత్రమే చూస్తారు తప్ప పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం, భేదం, లింగం ఏది కూడా చూడకుండా అందరినీ కూడా ఈ తరం, ఇంతకు ముందు తరం గురించి కాదు నేను ఇప్పుడు మాట్లాడుతుంది, ఈ తరం అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళని మంచి దిశలో నడిపించగలిగితే ముందు తరాల కన్నా మంచిగా నడవడానికి ఎప్పుడు సిద్ధపడే తరంగా నేను ఎప్పుడు మిమ్మల్ని భావిస్తా. అలాంటి మీరందరూ కూడా భవిష్యత్తులో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లకి వాళ్ళని బ్లడ్ డొనేషన్ చేయమని చెప్పడం ఎంత ముఖ్యమో, అంతకన్నా మీరు బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి లేకుండా మీరు హిమోగ్లోబిన్ నిలుపుకోండి అని మీరు మార్గదర్శకం అందించడం ద్వారా అంతకన్నా ఎక్కువ సేవ ఈ సమాజానికి అందుతుందని నా ప్రగాఢమైన భావన. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో దాన్ని ఆచరించి సమాజానికి ఇంకా ఎన్నో సేవలు అందిస్తారని కూడా కోరుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడు కూడా 2 విషయాలు, బ్లడ్ డొనేషన్లో చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడానికి ఇందాక మాట్లాడుకున్నట్టు ఒకటి భయం, ఇంకొకటి అపోహలు. నేనేమంటానంటే భయం అనే ప్రతి వ్యక్తికి కూడా నా మనసులో వాడి గురించి ఏమనుకుంటానంటే, ఇక్కడ గుచ్చిన సూది ఎక్కడో ఒక రోగి వ్యాధి నయం చేస్తే అది భయం ఎలా అవుతుంది? ఆనందం అవ్వాలి, అదృష్టం అవ్వాలి, అది కేవలం రక్తదాతలకు మాత్రమే దక్కాలి. అలాంటి ఒక పవిత్రమైన కార్యక్రమమే రక్తదానం. రక్తం నీలో ఉంటే ద్రవం, నువ్వు దానం చేస్తే దైవం, అది రక్తదానం. అలాంటి రక్తదానం మీద ఉన్న అపోహలన్నీ, ఎందుకంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా సమయానికి రక్తం అందకపోతే ఏమవుతుందో సాధారణ వ్యక్తుల కన్నా మీకు ఇంకా బాగా తెలుసు. దాని విలువ అందరికీ తెలుసు. అసలు ఈ ఉద్యమంలోకి నేను ఇంత బలంగా రావడం గల ప్రధానమైన కారణం, ఇక్కడ ఉన్నది సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ అంటే ఒక NGO.
ఎన్జిఓస్ అంటే నేను అనుకునేది ఏంటంటే, ఇందాక మేడం ఏదో ఒక ఆవేదన నుంచి మొదలైంది ఈ ఉద్యమం. అలా నేనేమంటానంటే, బాధల్లో నుంచి పుట్టిన బాధ్యతలే ఎన్జిఓస్ సమాజానికి. బాధల్లో నుంచి పుట్టిన బాధ్యతలే. నేను సరిగ్గా ఒక 20 ఏళ్ల క్రితం చదువుకుంటున్నప్పుడు మా నాన్నగారు మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండేవారు. సడన్గా హిమోగ్లోబిన్ పడిపోయి, ఎందుకు మరి హెచ్పి పడిపోయిందో మాకెవరికి తెలియదు, కానీ కోమాలకు ఒక 15 రోజులు వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో నాకు రక్తదానం చేసే వయసు లేదు, రక్తదానం స్వీకరించేంత అవగాహన కూడా సమాజం నుంచి నాకు అందలేదు. కానీ అదృష్టవశాత్తు మా ఇద్దరు చిన్నాన్నలు నా కుటుంబం నుంచి ముందుకు వచ్చి రక్తదానం చేసి ఈ రోజుకి నా తండ్రి నాతో గడుపుతున్న ప్రతి క్షణం కూడా ఆ రక్తదాతలు నాకు పెట్టిన భిక్షగా నేను భావిస్తా. అందుకు నాకు ఈ ఉద్యమం అంటే ఎంత ప్రేమ, కోపం, కసి, ఆవేదన. ఎందుకంటే కన్న తల్లికి కూడా బ్లడ్ ఇవ్వని తనని నేను ఇప్పటికీ చూస్తా. ఎందుకంటే భయం లేదా అపోహలు, రకరకాల కారణాలు. కానీ ఆ రోజు రక్తం సమయానికి అందింది. కానీ ఆ సమయానికి ఆ రక్తాన్ని సంజీవంలా మార్చి నా తండ్రిని బతికించింది ఒక వైద్యుడు. అలాంటి వైద్యుల సమూహాన్ని అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మొదలైన నా ఆవేదన, ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ బెస్ట్ వాలంటీర్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఉండి, ఆ తర్వాత జర్నలిజం చేసి, ఆ తర్వాత ఈ ఉద్యమంలోకి వచ్చి, ఇందాక మేడం చెప్పినట్టు 976 రక్తదాన శిబిరాలు నిర్వర్తించి 53,000 యూనిట్లకు పైగా రక్తపు యూనిట్లను సేకరించి 1,00,000 యూనిట్ల సేకరణ లక్ష్యంగా ముందుకు వెళ్ళడానికి కారణం ఆ రోజు నేను పడిన బాధ పక్కవాడు పడకూడదు అనుకోవడమే నిజమైన మానవత్వానికి నిర్వచనం. అలాగే అసందర్భమైన ఇక్కడ ఈ సమూహాన్ని చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు, తక్కువ మంది పురుషులు ఉన్నారు. కానీ నాకు మదర్ తెరిసా బర్త్డే రోజు ఆగస్టు 26వ తారీఖున 2 ట్విన్స్ పుట్టారు. 2 అమ్మాయిలే. ఒకరు ఓ నెగిటివ్, ఒకరు ఓ పాజిటివ్. వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలల వరకు ఇంటికి ఎవరు వచ్చినా కూడా, ఇంటికి చదువుకున్న వ్యక్తి వచ్చినా, చదువు లేని వ్యక్తి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఒకటే మాట, ఒక్క బాబు అయితే బాగుందండి. 1947 ముందు కూడా 2 అమ్మాయిలు పుడితే ఇంటికి వచ్చిన వ్యక్తులు ఒక బాబు అయితే బాగుందన్నారు. 1970లో కూడా 2 అమ్మాయిలు పుడితే ఇంటికి వచ్చిన వ్యక్తులు ఒక బాబు అయితే బాగుందన్నారు. 2021లో కూడా 2 అమ్మాయిలు పుడితే ఇంటికి వచ్చిన వ్యక్తులు ఒక బాబు అయితే బాగుందన్నారు. 2074లో కూడా 2 అమ్మాయిలు పుడితే ఇంటికి వచ్చిన వ్యక్తులు ఒక బాబు అయితే బాగుందన్నారు. కానీ ఒక్క బాబు అయితే కాదు, ఒక్క పాప అయితే బాగున్న సమాజాన్ని చూసిన నాడే నిజమైన స్త్రీ సాధికారత అనే పదానికి నిర్వచనం. ఇక్కడ ఉన్న అత్యధిక మంది స్త్రీలు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థమైందా మీకు? సో అలాంటి ఎన్నో అసమానతలు ఇప్పటికీ కూడా మనం అనుకుంటున్నాం ఏదో అభివృద్ధి సాధించామని, చేతిలో సెల్ ఫోన్ చూసుకుంటూ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఏదైతే బోర్ అనుకుంటున్నామో తిరిగి సమాజం అదే. ఇప్పుడు యోగా అనేది ఒకప్పుడు మనకి బోర్, కానీ ప్రతి ఒక్కరు యోగాకి వెళ్ళే రోజులు ఆ యోగం ముందు కాలంలో ముందే ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక సెంటర్లన్నీ మనకి చూడడానికి బోర్, కానీ పరిగెట్టి మళ్ళీ అలాంటి సెంటర్లు అందరికీ మళ్ళీ మనం వెళ్తాం. ఏదైతే మనం ఇప్పుడు బోర్ అనిపిస్తుందో, బోర్మని సమాజం అటువైపే నడిచే రోజులు ముందున్నాయి. సో ఇలాంటివి అసమానతల్లో అవయవదానం, అలాగే ఈ రక్తదానం, ఇలాంటి ఎన్నో విషయాలు, అంటే స్వాతంత్రం రావడానికి ఒక 200 ఏళ్ళు పట్టిందేమో, కానీ మనకి ఇంకా ఇప్పటికీ కూడా ఇలాంటి అవేర్నెస్ రావడానికి ఇంకో 100 ఏళ్ళు దాటినా కూడా మనం అది సాధించలేకపోతున్నాం. దానికి గల ప్రధానమైన కారణం అపోహలు, భయాలు. నేను ఎప్పుడు కూడా ఒక రక్తదాతని ఎప్పుడు కూడా ఒక సైనికుడితో పోలుస్తా. ఎందుకంటే నా దృష్టిలో ఒక సైనికుడు అంటే రాత్రి అనక పగలనక ఎండకు ఎండి వానకు దడిచి నరాలు పొంగి గలాలు పొంగి ఎముకలు కొరికే చల్లో సైతం శత్రువు గులకి గుండెను ధీటుగా నిలబెట్టి పోరాడుతూ మన ప్రాణాలని ఎలా కాపాడుతాడో
ఒక రక్తదాత తనలో భయాన్ని జయించి ధైర్యాన్ని ధరించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, దేహాన్ని అలాగే కాపాడుతాడు. అందుకే ప్రతి రక్తదాత కూడా నాకు ఒక సైనికుడితో సమానం. మీరంతా డాక్టర్స్, భావితరాలకి మీకు ఇంత డీప్గా నేనేం చెప్పక్కర్లే, మీకు ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది. దాని విలువ మాకన్నా మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. కానీ మీరందరూ కూడా జీవితంలో ఉన్నతమైన స్థితిలో స్థిరపడిన తర్వాత, ఇలాంటి ఎన్నో వేదికల మీదకి మీరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్న విషయ పరిజ్ఞానాన్ని మీరు ఇతరులతో పంచుకోవడానికి మీకు ఉపయోగపడే ఒక సభే ఈ సభగా నేను భావిస్తా. అలాగే అవయవదానం గురించి నేను ఇందాక మీరంతా మాట్లాడుతున్నప్పుడు నా మనసులో కదిలిన ఆలోచనలు ఏంటంటే, సాధారణంగా ఎంత కుబేరుడైనా, ఎంత భిక్షాటైనా కూడా, ఎంతటి ధనికుడైనా కూడా, ఎంత గొప్ప పొలిటీషియన్, పిఎం సీఎం అయినా కూడా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అది ఒక దుర్గంధం కలిగిన, బ్యాడ్ స్మెల్ కలిగిన బాడీగా ఉంటుంది. కానీ దాన్ని, ఆ దుర్గంధాన్ని కానీ ఇతరులకి మీలాంటి ఒక మెడికోస్ కానీ దానం చేస్తే విజ్ఞాన గ్రంథంగా మారుతుంది. ఒక దుర్గంధం విజ్ఞాన గ్రంథంగా మారే ఒక గొప్ప పవిత్రమైన కార్యక్రమమే అవయవదానం. అలాగే చాలా మంది ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మనకున్న మూఢ విశ్వాసాలు, మూఢాచారాల్లో మనం చనిపోయిన తర్వాత ఇంకొకరి కుటుంబంలో మళ్ళీ మనం పునర్జన్మిస్తామని మనకి ఒక బలమైన ఆశ, కోరిక. చాలా మందికి మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి దగ్గర జన్మిస్తామని ఒక విశ్వాసం. కానీ నేను ఏమంటానంటే, మనం చనిపోయిన తర్వాత మనం పుట్టించాల్సింది పైన ఉన్న దేవుడని మన నమ్మకం. అసలు నువ్వు చనిపోయిన తర్వాత ఇంకో దగ్గర దేవుడు పుట్టిస్తాడో లేదో నీకు నాకు ఎవరికీ తెలియదు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ పక్క వీధిలోనో, నీ పక్క ప్రాంతంలోనో, నీ పక్కనున్న ఈ సమాజంలో, ఇంకో రాష్ట్రంలో కానీ నీ అవయవాన్ని దానం చేస్తే ఆ దేవుడికి కూడా అవకాశం లేదు, నువ్వు ఈ సమాజంలో దేవుడిగా నిలిచిపోతావు. అదే అవయవదానం. అదే అవయవదానం. నీ దేహాన్ని కాలే కట్టికి, నేల మట్టికి కాదు దానం చేయాల్సింది. ఆపదలో ఉన్న సాటి మనిషికి, కష్టాల్లో ఉన్న కన్నీటి బొట్టికి దానం చేయి. నువ్వు నిజంగా మెగాస్టార్ చిరంజీవి కాదు, దాన్ని మించిన చిరంజీవిగా ఈ సమాజంలో వెలిగిపోతావు. చాలా మంది నాకు ఇలాంటివి విన్నప్పుడు, నా స్పీచ్లకి నేనేం ప్రిపేర్ అవ్వను, ఇలాంటివి ఏవైనా విన్నప్పుడు నాలో వచ్చిన కదలికలే నా భావాలు. నేను ఇందాక నుంచి లేదా మొన్న మీతో వచ్చిన మీటింగ్లో కూడా నా మనసుకు అనిపించింది ఏంటంటే, నాలాంటోడు కానీ అప్పుడు ఉండుంటే ఆ రామాయణాన్ని, ఆ మహాభారతాన్ని దొంగిలించి, లేదా వాళ్ళు రాస్తున్నప్పుడు పక్కన చేరి అవయవదానం చేస్తే అందంగా పుడతామని రాసిద్దాం. ఎందుకు ఈ బాధలు? లేదా ఆ సింహాచలం, లేదా తిరుపతి, లేదా చర్చిలు, మసీదుల దగ్గర ఇప్పుడైనా సరే బోర్డులు పెట్టి, మీరు అవయవదానం చేయండి, మీకు డైరెక్ట్గా స్వర్గం ప్రాప్తి చెందుతారు అని చెబితే ఈ కష్టాలే ఉండవు. అంటే కొన్నిసార్లు అబద్ధాలు కూడా సమాజాన్ని కాపాడుతాయేమో అని మీరు ఈ పడుతున్న ఈ స్ట్రగుల్స్ చూసి నా మనసుకు నాకు అనిపించింది. అమ్మా, తప్పైనా నా మనసుకు అనిపించింది, నేను చెప్తున్నా. అలాగే ఎన్జిఓస్ అంటే పైన ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి అయితే పైన ఉన్న దేవుని చూస్తాం, లేదా కింద ఉన్న ప్రభుత్వాన్ని చూస్తాం. కానీ ఆ దైవత్వానికి ప్రభుత్వానికి మధ్యన ఒక సన్నని పొర ఉంటుంది. ఆ సన్నని పొర పేరే మానవత్వం. దాన్నే ఎన్జిఓస్ అంటారు. అలాంటి ఎన్జిఓలో ఒక పవిత్రమైన ఎన్జిఓ సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్. మీకు వచ్చిన వెంటనే అర్థమై ఉంటుంది, ఇక్కడున్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో అత్యున్నతమైన స్థాయిలో సెటిల్ అయిన వ్యక్తులు. వీళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో, మేడం వాళ్ళ అమ్మాయి డాక్టర్, వాళ్ళ అల్లుడు డాక్టర్, అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా చాలా వెల్ సెటిల్. వీళ్ళ దగ్గరికి ఎప్పుడు నేను వచ్చినా కూడా నాకు వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఉంటుంది. అసలు వాళ్ళందరి మధ్య నేను కూర్చున్నప్పుడే మీకు ఒక ఆలోచన రావాలి, ఏంటి ఈ వ్యక్తి ఇక్కడ అని. కానీ నాకేంటంటే, ఈ గాయత్రి కాలేజ్ భవనం గొప్పదా, ఈ వ్యక్తుల అనుభవం గొప్పదా అంటే, ఈ భవనం కన్నా ఈ అనుభవమే నాకు గొప్పది. అర్థమైందా? ఎందుకంటే ఈ అనుభవం నుంచి ఇలాంటి భవనాలు కొన్ని మనం లక్ష్యం సృష్టించవచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పని బాధ ఇంకొకరు పడకూడదనే ఆలోచనలతో వాళ్ళ సమయాన్ని, శక్తిని, వాళ్ళ యొక్క అన్ని మనకి సమాజానికి అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి ఒక గొప్ప వేదిక సావిత్రిబాయి పూలే
చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అవయవదానం లేదా రక్తదానం, శరీర దానం ఇలాంటి విషయాలు మీలాంటి వాళ్ళతో పంచుకుంటే మీరు మీ భవిష్యత్తులో మీరు పాటించడమే కాకుండా ఇంకా ఎన్నో వేల మందికి మీరు దీని మీద ఉన్న అపోహలను తొలగించి ఇంకా ఈ సమాజానికి సరైన సేవలు అందుతాయని ఒక ఆశతో మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. నేను ఎప్పుడు కూడా చనిపోయిన ఒక వ్యక్తిని దహనం చేయడానికి బ్రతుకున్న 4 చెట్లు నరికి ఆ వ్యక్తిని దహనం చేయడం మానవత్వం కాదు. చావు బ్రతుకున్న ఒక వ్యక్తిని బ్రతికించడానికి బ్రతుకున్న 4 వ్యక్తులు ముందుకు వచ్చి అవయవదానం చేసో లేదా రక్తదానం చేసో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడమే నిజమైన మానవత్వం. అలాంటి మానవత్వం ఉన్న వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారని ఆలోచించి మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి మానవ సమూహాన్ని అందరికీ కూడా మా అందరి తరఫున కూడా శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మహేష్ బాబు లాగా అందంగా పుట్టాలంటే దేవుడు ఆశీస్సులు కావాలేమో కానీ మదర్ తెరిసా లాగా మానవత్వంతో బతకాలంటే ఎవ్వరు ఆశీస్సులు అక్కర్లేదు. మంచి మనసు ఉంటే చాలు. అలాంటి మంచి మనసుని ఎందుకంటే అలా అని డైరెక్ట్గా మీకు చెప్పేది ఒకటే, అలాగని ఈ తరంకి మన తరానికి మీ తరానికి ఉన్న ఎన్నో తేడాలు ఉన్నాయి. మీలాగా అమ్మ మీ అందరిలాగా మంచిగా బతికితే మమ్మల్ని ముంచేస్తుంది ఈ సమాజం. విలువలు పాటిద్దాం. నేనేమంటానంటే విద్య అనేది మార్కుల కోసం కాదు, మార్పుల కోసం. అక్షరాలు అనేవి మంచి లక్షణాల కోసం. అలాంటి మార్పుల కోసం లక్షణాల కోసం అక్షరాల కోసం మనం అంతా నిజంగా కృషి చేస్తూ ఈ సమాజాన్ని, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మేడం గారు చిన్నప్పుడున్న వాతావరణం ఇప్పుడున్న వాతావరణం ఎంతో మారిపోయింది. నేను చూసిన వాతావరణం మీరు చూడబోతున్న వాతావరణం భావితరాల ముందు ఎంతో మారిపోయింది. అంటే ఈ పొల్యూషన్కి సొల్యూషన్ వెతుక్కుంటూనే మనం ఈ సమాజానికి ప్రాబ్లంగా కాకుండా ఒక సొల్యూషన్గా ముందుకెళ్ళగలిగితే మన జీవితాల్లో మనం విజయాలు సాధించినట్టే. ఎందుకంటే సమాజాన్ని ఎదుర్కోవాలి, సమాజానికి సాయం అందించాలి, 2 ఉండాలి. ఒకవైపు మదర్ తెరిసా ఉండాలి, ఇంకోవైపు స్వామి వివేకానంద ఉండాలి. ఆ 2 ఉన్నప్పుడు మాత్రమే నిజమైన జీవితాన్ని మనం ఈ సమాజంలో పోరాడుతూ ముందుకు వెళ్ళగలం. అలాంటి ఒక మానసిక స్థైర్యాన్ని, ఎందుకంటే ఇందులో దారిలో వచ్చినప్పుడు ఈ మానసిక రుగ్మతలు అంటే ఈ డిప్రెషన్ ఇలాంటి విషయాల మీద ఎక్కువ మాట్లాడుకుంటుంటే మనకి సరైన మానసిక స్థైర్యం లేకపోవడం, లేకపోతే మానసికంగా మనం బలంగా లేకపోవడం వల్లే నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా మార్కులు తక్కువ వచ్చాయని ఎవరైనా చనిపోతే నేను 100 సార్లు చనిపోవాలి. నాకు అనిపిస్తుంది తనకెందుకు అంత పెద్ద కష్టం, నాకెందుకు అది అంత సులువు. అది కేవలం మానసిక స్థైర్యం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అలాంటి విద్యా వ్యవస్థకి మనం అందరం కూడా దూరంగా ఉంటూ భావితరాలకు కూడా మంచి సమాజాన్ని అందడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా నా మనసులో నేను అనుకున్నది ఏంటంటే చివరిగా మనం కళ్ళు దానం చేస్తే నెక్స్ట్ జన్మలో కళ్ళు లేకుండా పుడతారని ఒక అవిశ్వాసం. నేనేమంటానంటే హృతిక్ రోషన్ లాంటి కళ్ళు వస్తాయి మీకు. మన స్కిన్ ఎవరికైనా దానం చేస్తే మనం ఏదో కురుపులో పుడతామని, కానీ ఐశ్వర్యరాయ్ లాంటి స్కిన్ టోన్ రావచ్చు. అంటే నేనేమంటానంటే పక్కవాడికి సాయం చేస్తే పవన్ కళ్యాణ్ అవుతావు కానీ బ్రహ్మానందం ఎందుకు అవుతావు? దేవుడు ఏ గ్రంథంలో అయినా ఎక్కడైనా నీకేం రాశాడు? పక్కవాడికి సాయం చేయి, పక్కవాడికి సాయం చేస్తాడు దేవుడు అన్నారు. మరి ఇంకొకరికి సాయం చేస్తే మన మూఢాచారాల్లో అవిశ్వాసాల్లో ఉన్నది ఏంటంటే ప్రధానంగా మనం శరీర దానం చేస్తే, అవయవ దానం చేస్తే మళ్ళీ మనకి జన్మ ఉండదు. దాన్ని రివర్స్లో పాజిటివ్గా కానీ ఈ సమాజం తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం బాడీ డొనేషన్ చేయడమే కాదు, పక్క రాష్ట్రాలకి దేశాలకు కూడా సరిపోయినంత జనాభా మన భారతదేశంలో మనకు ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ వేలో అందరూ జీవితాల్లోని ఇలాంటి మంచి కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్ళి ఒక మంచి సమాజానికి అందరూ కూడా బాటలు వేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలాషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.